సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమే గాక ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ అంశాలను పొందుపరిచిన ఎన్డీఏ కూటమికి రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య మద్దతు ప్రకటించింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకుల్లో కోత విధించడమే గాక బియ్యం పంపిణీ వాహనాలు పెట్టి తమ జీవితాలపై దెబ్బ కొట్టిందని విమర్శించారు. ఈ 5 ఏళ్లలో ఒక్క పైసా కమిషన్ పెంచలేదని డీలర్లు మండిపడ్డారు. న్యాయం చేయాలని కోరితే మంత్రులు తమను దూషించి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లతో ముఖాముఖి. వైసీపీ హయాంలో తమకు తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పి రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో తమ సమస్యలన్నీ పొందుపరిచారని చెప్పేసి రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. అందుకే కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి రేషన్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీలా మాధవరావు గారు చెప్పండి, ప్రధానంగా మీరు ఈ 5 ఏళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని నిర్వీర్యం చేస్తూ రేషన్ డీలర్ల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనలో మాకు సమాంతరంగా చట్టానికి విరుద్ధంగా ఎండీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ రోజున డీలర్లు అనే వాళ్ళకి విలువ లేకుండా ఆహార భద్రతా చట్ట ప్రకారం ఆథరైజేషన్ పొంది పంపిణీ చేసే హక్కు మా ఒక్కరికే ఉన్నప్పటికీ కూడా దాన్ని తోసి వారి సొంతంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టుకుని వ్యానుల ద్వారా ఇంటింటికని చెప్పి ఈ రోజున మా యొక్క పట్టగొట్టింది. ఇవాళ నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుంటే వచ్చే 10,000 రూపాయల ఆదాయం పోయి కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటే ఈరోజు మేము హోటల్లో మన బిల్లులు రాసేదానికి కానీ నైట్ వాచ్మెన్లు కానీ ఆటోలు దొరికిన బతకాల్సినటువంటి దీనస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో కల్పించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా గతంలో 8 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు. సంక్రాంతి, రంజాన్ తోఫా కానుకలు ఇచ్చేవాళ్ళు. దానివల్ల మాకు అదనంగా ఒక 150 కోట్ల రూపాయలు సంవత్సరానికి కమిషన్ వచ్చేది. అవన్నీ కూడా పోని ఇవాళ ఈ వ్యవస్థ నిలబడిందంటే ఈ యొక్క మోడీ గారు అదనపు బియ్యం ఇవ్వటం వల్ల 600 కమిషన్ పొంది మాత్రమే వాళ్ళు మేము నిలబడ్డాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము విన్నవించుకున్న దాని మీద మా సమస్యలు పరిష్కరిస్తామని ఈ రోజున కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో మాకు ప్రస్తుతం అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మా సహకారం ఉండదు. మాకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్డీఏ కూటమికే రాష్ట్రంలో ఉన్న డీలర్లందరూ మద్దతు ఇవ్వాలని ఈ రోజున మేము తీర్మానం చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. మేము ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్రలో భాగంగా అందరినీ కలవటానికి వెళ్ళినప్పుడు మా శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని కలవటానికి వారిచ్చిన అపాయింట్మెంట్తోనే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని డీలర్లందరినీ కూడా మీరు దుర్మార్గులు అని చెప్పి నానా బూతులు తిట్టి మమ్మల్ని అవమానించి కనీసం మా రిప్రజెంటేషన్ తీసుకోకుండా అవమానించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అనేక విధాలుగా అసలు ఆర్థిక మూలాలనే దెబ్బతీసిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అలాగే మీరు కూటమికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఇప్పుడు రేషన్ డీలర్స్ వ్యవస్థ 4 దశాబ్దాలుగా ఉంటుంది. కానీ 2014 ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారి 20 పైసల కమిషన్ని ₹1 చేసేసి 80 పైసలు పెంచారు, ఒకేసారి పెంచారు. దానివల్ల 600 కోట్ల పైగా రేషన్ డీలర్లకి సపోర్ట్ వచ్చింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నిత్యావసర వస్తువులు 100% పెరిగితే మరి దానికి తగ్గట్టుగా కనీసం కమిషన్ ఏమాత్రం పెంచకపోగా మేము తినే ఆహారంలో మా పల్లెంలో ఎండిఓలకు తీసుకొచ్చి పాత్ర కల్పించారు. మరి డీడీలు కట్టడం, సరుకులు గోడ నుంచి తెచ్చుకోవడం, తరుగులు భరించడం మాకు అప్పచెప్పి మరి లాభాలు తినే బాధ్యత తీసుకొచ్చి ఎండిఓలకు అప్పచెప్పారు. మరి మా యొక్క విధుల్ని మా హక్కులను లాక్కుని మమ్మల్ని నిర్వీర్యం చేశారు. కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మా వ్యవస్థకి ఎవరైతే మేలు చేస్తారో ఆ వ్యవస్థకి మేము సరైన రీతిలో మద్దతు తెలపని చెప్పి తెలుసుకున్నాము. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి తప్పకుండా కూటమికి మా రేషన్ డీలర్స్ మొత్తం కూడా మద్దతు ప్రకటిస్తాము. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సరైన ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం మేము. సార్, గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుక తర్వాత రంజాన్కి ఇలాంటి క్రిస్టియన్స్ కూడా కొన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి దాన్ని రద్దు చేయడం వల్ల మీరు ఎలాంటి కమిషన్ కోల్పోయారు, ఎలాంటి ఆదాయం కోల్పోయారు? గతంలో చంద్రబాబు నాయుడు వారి గవర్నమెంట్లో చాలా బాగా రంజాన్ తోఫా కానీ క్రిస్మస్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కానుకలు ఇచ్చేవాళ్ళు. కానుకలు ఒక్కొక్క దానికి ₹10 కమిషన్ ఇవ్వడం ద్వారా డీలర్లకు ఎంతో ఆర్థిక వెసులుబాటు ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం ఈ కానుకలను రద్దు చేయడమే కాకుండా సామాన్యంగా ఇచ్చేటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం తప్ప పంచదార కూడా అరకొరగా ఇవ్వడం, కందిపప్పు తీసేయడం, మిగతా సరుకులు ఏమి లేవు. ఆ ద్వారా మరి రేషన్ డీలర్ల కమిషన్ తగ్గిపోయి మరి రేషన్ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి 5 ఏళ్లలో చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కావున మేము మరి యొక్క ప్రజెంట్ ఈ సిట్యుయేషన్లో మాకు ఎవరైతే గౌరవ వేతనాలు కావచ్చు,
లేదంటే కనీస వేతన చట్టాలని అమలు చేసి మినిమం కుటుంబం ఈ రోజున ఒక కుటుంబం బతకాలంటే కాలమాన పరిస్థితి ప్రకారం 20 నుంచి 25 వేలు ఉంటే కానీ బతకలేని పరిస్థితి ఉంది. కావున మేము అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మమ్మల్ని సేవ్ చేయమంటూ కమిషన్ పెంచమంటూ కోరి ఉన్నాము. ఈ దశలో మరి కూటమి అభ్యర్థులు సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే బీజేపీ మోడీ గారి సారథ్యంలో ఉన్న కూటమి మరి మేనిఫెస్టోలో పెట్టి డీలర్ల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా సివిల్ సప్లైస్ని పటిష్టం చేస్తామని చెప్తూ కమిషన్ కూడా పెంచి డీలర్లకి మంచి మేలు చేస్తామని చెప్పి ఉన్న కారణంగా వారికే మా మద్దతు ఫ్యూచర్లో ఇస్తాము. ఇది రేషన్ డీలర్లు చెబుతున్న విషయం. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారని, అందుకోసం కూటమి మద్దతు తెలుపుతున్నామని, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.